పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతుందా? ఏ క్షణంలోనైనా పాక్ పై విరుచుకుపడేందుకు సన్నద్దమవుతుందా? దాయాదీకి గట్టి గుణపాఠం నేర్పనుందా? పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకోనుందా? అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని చూస్తే అవుననే సమాధానం వస్తోంది. పాకిస్తాన్ కూడా తమపై నేడో రేపో దాడి జరగడం తథ్యమని భావిస్తోంది. నుంచి పెద్దగా పని లేకుండా ఉన్న జాతీయ భద్రతా సలహా బోర్డును మోదీ ప్రభుత్వం తాజాగా పునర్వ్యవస్థీకరించింది. రా మాజీ చీఫ్ ను చైర్మన్ గా 6 కీలక అధికారులను సభ్యులుగా నియమించింది. పాక్ సీమాంతర ఉగ్రవాదం గురించి చాటి చెప్పడంతో పాటు తాము తీసుకోబోయే చర్యలను వివరించేందుకు భారత్, G20, గల్ఫ్ దేశాలతో సహా ఇప్పటికే 25 ప్రధాన దేశాలను సంప్రదించింది. పాకిస్తాన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తాలిబాన్ ను కూడా విశ్వాసంలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్ ప్రకాష్ నేతృత్వంలో భారత్ ప్రతినిధులు తాలిబాన్ విదేశాంగ మంత్రులతో చర్చలు జరిపారు. తాజాగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్వయంగా P5 దేశాలైన అమెరికా, చైనా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతో మాట్లాడారు. మరోవైపు నిన్న రెండోసారి జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ప్రధాని మోదీ త్రివిధ దళాల సన్నద్దతపై సమీక్షించారు. త్రివిధ దళాలు ఇప్పటికే కీలక విన్యాసాలు ప్రారంభించాయని అధికారులు ప్రధానికి వివరించినట్లు తెలిసింది. భారత వైమానిక దళం ఆక్రమణ్ పేరుతో నేలపై, పర్వతాలపై దాడులు జరిపేందుకు విన్యాసాలు ప్రారంభించగా ఆర్మీ నైరుతి కమాండ్ తమ దళాలకు ఆయుధాల ప్రయోగంలో శిక్షణను ముమ్మరం చేసింది.